కొండలు కొండలు. మై గాడ్, బైక్ అయితే సెకండ్ ఫస్ట్ గేర్ ఇంకా రిస్కే అనమాట. సో జాగ్రత్తగా డ్రైవ్ అయితే చేయాలా. నేనైతే ఇప్పుడు థర్డ్ గేర్లో ఎక్కిస్తున్నా బైక్ని. వావ్, బండి మీద రావాలా అంతే, ఇంకా పోలేము. ఏంది టీవీఎస్ బండి మీద ఎక్సెల్ పోలేం. వావ్, ఇంత హైట్ కొండ పైన మంచి విలేజ్ అయితే పెట్టిండ్రు అనమాట. మంచి విలేజ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉందన్నమాట మాకి. రోడ్డు బ్రో, మొత్తానికి లడక్ రోడ్ వచ్చేసింది. ఓ షిట్, అడ్వెంచర్ రోడ్ ఇంకా ఉంటుంది చూడు నా సామిరంగా ఇప్పుడు బండ్లకి. అమ్మా ఏమన్నా ఉండిద్దా ఇప్పుడు, పొయ్యలోపు తెల్లవుతారు అందరూ, మామూలుగా ఉండాలన్నమాట. సో అడ్వెంచర్ అంటే అడ్వెంచర్. హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్తో లడక్ అయితే ప్రాక్టీస్ అనమాట. అబ్బా, బండికి వణుకొచ్చేస్తుంది అట్టే బండి. అడ్వెంచర్ అడ్వెంచర్ అడ్వెంచర్, హీరో హెచ్ఎఫ్ డీలక్స్తో అడ్వెంచర్ చేపిస్తున్నాం మనం. నో ప్రాబ్లం, స్మూత్గా వెళ్ళిపోతుంది బైక్ అయితే. అడ్వెంచర్ చేస్తున్నాం హెచ్ఎఫ్ డీలక్స్ బైక్తో. బాబా బాబా, మొత్తం పప్పులు పొడే. పర్ఫార్మెన్స్ అయితే బండి ఏ మాత్రం జల్కిస్తలేదు, స్మూత్గా వెళ్ళిపోతుంది. ఓ ఆ రోడ్డు అక్కడ కనిపిస్తుందా, ఆ కొండ మధ్యలో నుంచి వెళ్ళి అవతలకైతే రీచ్ కావాలన్నమాట. సో అంత లాంగ్ ఉంది రోడ్డు. ఆ కొండ, రెండు కొండల మధ్యలో నుంచి వెళ్ళాలన్నమాట. అడ్వెంచర్ అయితే సూపర్ ఉంటుంది. అడ్వెంచర్ మాత్రం అస్సలు ఎంత ఎంజాయ్ అంటే అంత ఎంజాయ్ ఉంటుంది. వచ్చేటప్పుడు ఉంటుంది సినిమా, ఇప్పుడు స్లోగా దిగుతున్నాం కదా, మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు ఉంటుంది చూడు. ఓ ఇప్పుడు వాటర్ లేవు కానీ, వాటర్ ఉన్నాయేమో కానీ మన బండి పర్ఫార్మెన్స్ అయితే ఏ మాత్రం తేడా కొడతలేదు. కారు వేసుకొని వస్తే ఇంకా అంతే అస్సామే. రోడ్డు మాత్రము చాలా ఘోరం అంటే అడ్వెంచర్ చేస్తున్నాం అనమాట మొత్తానికి. ఏబో ఏబో ఏబో,
ఎట్లా స్ట్రైటా? కొండ మధ్యలో అనుకున్నా. సో ఇట్లనే అంట. నాకైతే రూట్ ఐడియా లేదు. వామ్మో నాయనో, ఇది ఎక్కడ అడ్వెంచర్ రా. చిన్నపాటి లడక్ అయితే కనిపించింది నాకు. ఈయనే చోటా చోటా లడక్. లడక్ అంటే ఘోరంగా ఉండొచ్చు. బట్ ఏంది లడక్ అంటే ఘోరంగా ఉంది. వామ్మో, ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. పందులను పట్టుకుంటారు, అడవి పందులు అవి. వామ్మో, అడ్వెంచర్ ఫుల్ అయితే అడ్వెంచర్ చేస్తున్నాము. అమ్మో అమ్మో, పెట్రోల్ అయితే గుంజి పడేసింది ఉన్న కాడికి. బండి 4th గేర్లో అయితే ఎక్కిస్తాను. ఏడెక్కుతుంది ఎక్కదు. మన బండి సీసీ అంత రేంజ్ కాదు. కొంచెం సాటిస్ఫై బ్రో ఈ రోడ్డుకు. అబ్బో, ఇంకెంత దూరం ఉందో బ్రో రోడ్డు. మంగపేట వాటర్ ఫాల్ సీన్లే కనిపించినట్టున్నాయి మనకి. అదే కదా కావాల్సింది. ఉంటాయి బ్రో, మేబీ కొన్ని నీళ్ళు ఉంటాయి. వాటర్ ఒక సుక్కన్న ఖచ్చితంగా ఉంటాయి నీళ్ళు. అది ఎప్పుడు వాటర్ వచ్చేదే అన్నమాట. ఇక్కడ ఫార్మింగ్ చేసుకుంటున్నారు. ఇక్కడ బతికేతోళ్ళకి హ్యాండ్స్ ఆఫ్ అబ్బా. ఇది కాక ఇంకొక విలేజ్ ఉంది ముందట. అడ్వెంచర్. అడ్వెంచర్ అంటే అడ్వెంచర్ అబ్బా ఇది. నా హెల్మెట్ బైక్ అయితే ఏం లేదు, మొత్తం ఇది పప్పుల పొడి పడింది అనమాట హెల్మెట్ పైన. బ్యూటిఫుల్ ట్రెడిషనల్ అనమాట. అంటే కొండ మనుషులు అంటారు కదా, సో అది ఇది అనమాట. వీళ్ళకి ఎటువంటి రోగాలు రావన్నమాట. ఎందుకంటే కొండలో మెడిసిన్, వీళ్ళకి రోగాలే రావు బ్రో. వీళ్ళు గట్టిగా ఉంటారు, అసలు కొండ మనుషులు కదా, అందుకోసం ఏం అవసరం లే, గట్టిగా ఉంటారు. వీళ్ళ బాడీ, వీళ్ళ ఫిట్నెస్, వీళ్ళు చేసేది ఎప్పుడు హార్డ్ వర్కే కాబట్టి బాడీ పర్ఫెక్ట్ ఉంటుంది అన్నిటికీ. వా వా
దుమ్ము అయితే ఏం లేపుతున్నారు వీడు. ఈ ఊళ్ళో పడిపోవాలా. ఇదేనమాట మొత్తానికి ఊరు మంగంపేట్. ఊర్లో నుంచి పడిపోతేనే వచ్చేది అది. లేదు, ఒక్కటే ఉండేది. ఉండేది ఒక్కటే దవ. ఛార్జింగ్ అయితే ఆడైపోతుంది అని భయం వేస్తుంది. నాకైతే ఇది మొత్తం అప్పుడే సగానికి వచ్చింది ఛార్జింగ్. ఏమో లేదు దేవుడా, ఒక 10 to 20 minutes యాక్చువల్లీ లొకేషన్కి అయితే రీచ్ అయినాం అనమాట. అడ్వాంచర్ ఇదేనా లొకేషన్? ఏం మర్చిపోయినా నేనైతే. ఇప్పుడు కొత్త రోడ్డు వేసినట్టున్నారు, లేకపోతే ఇంతకుముందు ఊళ్ళో పెట్టిండే అన్నం డాబా ఎక్కడి నుంచి మొత్తం రిస్క్ రోడ్డు ఉండే అనమాట. ఈ డాబా కోసం ఉంటున్నాడు, వీడు వేరే రీతికి వస్తున్నాడు. ఇది రిస్క్ కాదు. మొత్తం పొగలు లేపుకుంటూ పోతున్నాడు వీడు. ఇదేంటా ఆన్నే అనుకుంటాయి అన్నం లాస్ట్ పోవాలా. ఉన్నాయి బ్రో వాటరు. అమ్మో దారి ఉంటుంది. లొకేషన్కి అయితే ఇంకా ఒక జస్ట్ 5 to 10 minutes టైం పట్టిద్ది. ఎక్కువ వచ్చినంలో లొకేషన్కి వచ్చాంద్ర బిల్లడా. ఇక్కడైతే సిగ్నల్స్ ఉండవు ఇంకా. ఏంటి బ్రో తెల్లగా పాయింట్ ఏంటి బ్రో?
వా ఎన్నో అడ్వెంచర్ వచ్చామే మనం లడాక్ పోకుండా. ఇంకా నా హెల్మెట్ ఉన్నందుకు సేఫ్టీ వాళ్ళ నెత్తికెళ్ళా. ఇది మొత్తం తెగిపోయి బ్లాక్ వైట్ అయిపోతే అట్లా ఇంటికి పోయేలోపు. వారే వా నీళ్ళు కూడా తీసుకోలే తాగనిగా మనం. అవే నీళ్ళు కాదందా. రెండు కొండల మధ్య స్పాట్ ఇట్ లొకేషన్ వచ్చింది. వచ్చిందిరా నాన్న లొకేషన్. అదిగో వాటర్ ఫాల్స్. ఏం పడ్డా వాడరు వచ్చానే చూడరా. అదే కొంచెం వచ్చింది చాలా మనకి తాగడానికి వచ్చే. బాబా వాటర్ ఫాల్స్ చూసే ఒక అద్దె బ్రో. అంతకంటే ఇంకేం కావాలో మనకి ఎండాకాలంలో. చాలు మనకి ఆ రేంజ్. మొత్తానికైతే కష్టపడి 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 ఇదే తాగడానికి మస్తు ఉన్నాయి కూడా. నీళ్ళు తాగుతాను. నీళ్ళు తాగుతారా? వామ్మో